రాయలసీమ రతనాలసీమ చేస్తా, గోదావరిని తీసుకుపోండి అని మాట్లాడి మళ్ళీ ఇవాళ అదే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ బనకచర్ల పాపం ఇలా మన మీద నెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే వాస్తవానికి చెప్పేదానికి సొంతలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. సమయం ఎక్కువ లేదు కాబట్టి నా విజ్ఞప్తి ఒకటి, ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఆనాడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఇది కేసీఆర్ ఘనత కాదు, సోనియా గాంధీ గారి యొక్క పెద్ద మనసు. ఎందుకంటే ఆనాడు బీజేపీ వాళ్ళు చిలుక పలుకులు పలుకుతా ఉన్నారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. 20 ఏళ్ల కింద ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు వద్దంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలను చూసి చెలించి ఆ కన్న బిడ్డల తల్లుల కడుపుకోత ఎట్లుంటుందో కన్న తల్లిగా పెద్ద మనం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పతనమని తెలిసి కూడా తెలంగాణ నష్టం తెలిసి కూడా 60 సంవత్సరాల కల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని పెద్ద మనసుతో వచ్చింది కాబట్టి ఈనాడు ఈ సంక్షేమ అభివృద్ధి కారణం జరుగుతా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. ఇలా అటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి కాళ్ళకాడికి వచ్చినా తీసుకోవాలి అన్నాడు మన్మోహన్ సింగ్ ప్రధానం చేసి. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 5 మాసాల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన కూడా ప్రధానమంత్రి 2009లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఏర్పడ్డా కూడా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. ఈనాడు కూడా మన అదే తపనతోటి ఇలా పేదల పక్షం వైపు పనిచేస్తారు. అందుకని బీజేపీ పార్టీ అక్కడగా మతాన్ని పూర్తిగా చూపించి రాజకీయాలు చేసి ఏర్పాటు చేస్తారు. ఈనాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడ పోయింది? ఇలా తెలంగాణకు ఏమో 0, అదే ఆంధ్రాకైనా బీహార్ కైనా యూపీకైనా లక్షల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే సవతి తల్ల ప్రేమను ఇస్తారు.